రాగి జావ చేయడానికి ముందుగా గిన్నె పెట్టి కింద ఇట్లా గ్యాస్ తిప్పి నింపెట్టాలి. ఒక పాత్ర ఇలా పెట్టేసుకొని పాత్రలో తగినన్ని ముందుగా వాటర్ పోసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొంపలో కరెంట్ పోవడం జరిగింది. అయినా పర్లేదు, మీకోసం వీడియో ఆపను. మనం కొంచెం వాటర్ మసులుతుండగానే తాటి బెల్లం ఒకటి రెండు స్పూన్ల తాటి బెల్లం వేసుకున్న తర్వాత ఇలా డబ్బాకు మూత పెట్టేసుకొని డబ్బా పక్కకు పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మనం ఈరోజు తెచ్చుకున్న నిన్న తెచ్చిన రాగి జావ ఎందుకో రుచిగా అనిపించలేదు ఫ్రెండ్స్. నేను సత్య కంపెనీ నుంచి రాగి జావ ట్రై చేస్తున్నాను. ఈరోజు చూద్దాం దీని రుచి ఎలాగుంటుందో. ఒక బౌల్లో రాగి జావ తీసుకున్నాను ఫ్రెండ్స్. చేతిని ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత రాగి జావలో కొన్ని వాటర్ పోసుకొని రాగి జావని ఇలా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా వేడి చేస్తున్న డికాషన్లో ఇప్పుడే పోయొద్దు ఫ్రెండ్స్. ఇలా మసులుతున్న డికాషన్లో తెచ్చిన గేదె పాలని కంపెనీ సీల్ కాకుండా మనం పెట్టిన ఓన్ హోల్తోని మొత్తం కలిసేలా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మనం పాలని వేడి చేసుకోవాలి. ఇందాక మనం వేసుకున్న తాటి బెల్లం కొంచెం మిక్స్ అయ్యేలా ఒక స్పూన్తో ఇలా 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 తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత తాటి బెల్లం కలర్ వచ్చేస్తాయి పాలు. ఆ పాలు మసలే గ్యాప్లో బ్రష్ చేసుకొని వస్తాం ఫ్రెండ్స్. ఇలా మసులుతున్న పాలల్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి జావ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని నీట్గా కింద పోకుండా పాలలో పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకున్న తర్వాత గరిటెతో చాలాసేపు కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక 5 నిమిషాలు మాత్రమే ఇలా స్లిమ్ వంటతో కాగనిచ్చుకోవాలి. హాయ్ అండి, వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్తో మీ ముందుకు వస్తాను, మీ మహేష్ చెఫ్ అండి. కొంపలో డే 1 కార్యక్రమం ముగిసింది. రాగి జావతో ఇలా చక్కని రాగి జావ పాలతో రాగి జావ చేసుకోవడం. రాగి జావ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చేసుకున్న రాగి జావని ఒక కప్పులో పోసేసుకుందాం. మనం చేసుకున్న వేడివేడి రాగి జావ మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఇక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు ఈ జావ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. రుచి ఉంటుంది. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.